కొత్త పుంతలు దొక్కిన అవినీతి. స్టార్ హోటల్లో మకాం పెట్టిన ఉన్నతాధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్లే కదా. వాళ్ళు సర్కారుని తీరును అలుసుగా తీసుకుని చెలరేగుతున్న అక్రమార్కులంట. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో. మరి ఈయన బ్లాక్మెయిల్ చేయడానికి రాశాడా, నిజంగా చిత్తశుద్ధితో రాశాడో మనకు తెలియదు. కానీ బట్ ఇదైతే ఆసక్తికరమైన వార్త. వర్మది వెనుపోటు కాదంటున్న జనసేన, పవన్ వల్లే బాబుకు గవర్నమెంట్ వచ్చిందంటున్న నాదెండ్ల, సోమవీర్రాజు పదవి మీద టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారంటే ఇదేంటి చంద్రబాబు ఇంత వీక్ అయ్యాడని. ఈ అంశం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఆంధ్రజ్యోతి వాళ్ళ బిళ్ళప్ బాబాయ్ రాశారు, ఈ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉంది, వాళ్ళ ఆఫీసర్ల భార్యలే కౌంటర్లు పెట్టారని ఓపెన్ చేసి చాలా అవమానకరంగా ఐఏఎస్ ఐపీఎస్ని. మరి నేను మొత్తం చదవడానికి కుదరలేదు, కానీ ఎవరిని అవమానించాడో ఏం కాదో. తిలక్ గారు ఏమన్నా మీరు చదివారా మొత్తం? ఈ రకంగా ఆఫీసర్ల వ్యవస్థని ఇంతగా అవమానించిన వాళ్ళని అక్కడ చూడలేదు మరి నేను. ఇదైతే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చూశానండి. అంటే ఆ వార్త సారాంశం అందరి మీద ఆరోపణలు కాదండి. అది నేను ఒక మాట చెప్తాను, లోగడ మన డిబేట్ లో కూడా ప్రస్తావన చేశాను నేను. ఒక ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖలో ఈ ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు. ఆ సందర్భంలో 2 BMW కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య హైదరాబాద్ లో తిరుగుతుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి వీడియో తీసి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్. దాని మీద వాళ్ళు మరి రిటర్న్ గా అడిగారా, ఓవర్లు అడిగారా తెలియదు, కానీ మొత్తానికి ఏదో జరిగితే కారు వెంటనే హ్యాండ్ ఓవర్ మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఆ రెండో కారు మరి పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీ గారికి వెళ్ళింది అంటున్నారు. మరి అందులో నిజమేంటో ఆరోపణ వచ్చి కూడా చాలా రోజులైంది, ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులు, అందరూ కాదండి, కొంతమంది సెలెక్టివ్ గా తెలుగుదేశం ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే అధికారులు కొందరు చేస్తున్న పనులు ఇవి. అంటే వాస్తవం అనమాట. కాదు నేను గతంలో ఎప్పుడు వినలేదు. స్టార్ హోటళ్లలో మీటింగులు కొందరు ఆఫీసులే పెట్టేశారంట. అంటే కౌంటర్లు ఓపెన్ చేసినట్టే కదా. స్టార్ హోటల్లో అధికారులు భార్యలు ఓపెన్ చేశారంటే అది చాలా పెద్ద వార్త కదా. అసలు ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి కదా. ప్రభుత్వం తీరని వాళ్ళ పేపరే రాసింది కదా. అవునండి, ఇదే కాదండి, ఇంకో మాట కూడా చెప్తాను మీకు. ఈ సందర్భంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అధికారులు కొందరు సీఎంఓ కంప్లైంట్ చేశారు, అయ్యా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ టెస్ట్ వేసి దందాలు చేస్తున్నారు, బిల్లులు క్లియర్ చేయడానికి 10% కమిషన్ తీసుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం చెబుతున్నారు, అవినీతి లేని పరిపాలన జరగాలి అని. ఆయన ఏం జరుగుతుందో ముందు ఆయన తెలుసుకుంటే ప్రజలకు మేలు చేసినట్టు అవినీతిని అరికట్టినట్టే. ముందు అది కూడా తెలుసుకోవట్లే ఆయన. ఇవాళ కూడా రైస్ ఎందుకు ఆగట్లేదు ఎగుమతి? అవును, కొనుగోలు కూడా అయిపోయినాయి అంట కదా. అవును, రైట్. రవికుమార్ గారు, అవినీతికి ఆగిందని వాడు చెప్పుకుంటే వాడు ఆంధ్రజ్యోతి కథనం సరే, ఆయన ఎవరిని టార్గెట్ చేశారు, ఎందుకు ఏంటనేది పక్కన పెడితే అందులో కొంత వాస్తవం అయితే ఉందండి. రైట్. రవికుమార్ కంట్రోల్ జరుగుతున్నాయా? మా తెలంగాణలో కౌంటర్ ఓపెన్ చేశాడు, మా తెలంగాణలో చాలా దారుణాలు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. దాని మీద అసలు స్పందన లేదు. అంటే ఆయన తెలియదని ఎందుకు అనుకోవాలి? తెలిసిన తర్వాత మరి లెటర్ రాసిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి లెటర్ రాసిన తర్వాత ఇంకా తెలియదేంటి? తెలుసు, హోటల్లో జరిగేది తెలుసు, ఐఏఎస్ అధికారుల అవినీతి తెలుసు, మంత్రులు చేసే అవినీతి తెలుసు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చేసే అవినీతి తెలుసు. ఈ రోజు శాండ్ వైన్ వీటిలో జరిగేటువంటి అన్ని అసలు ఆయనకు తెలియంది ఏమి లేదు, అన్ని తెలుసు. కానీ తెలియనట్లుగా కనబడటమే ఒక గొప్ప ఆర్ట్. రైట్. ఈ రోజు జరుగుతుంది, అది వాస్తవం. వాస్తవమే. స్టార్ హోటల్లో కాదు, ఐఏఎస్ ఆఫీసర్ల భార్యలు కూడా స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఎప్పుడు వినలేదు నేను ఇట్లా. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు చూడబోతున్నాం, చూపిస్తున్నారు, కొత్త సినిమాలు చూపిస్తున్నారు మనకి. అంతేనా? రైట్. రాంగోపాల్ గారు మీరేమంటారు? 2 వార్తలు ఉన్నాయి సార్ ఈరోజు ప్రధానంగా దాంట్లో పత్రికల్లో. ఒకటేమో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమీక్ష చేసినారు. అందులో హెల్త్, మున్సిపాలిటీ వీటికి సంబంధించి ఆయన 100% సాటిస్ఫాక్షన్ ఉండాలా ప్రజల్లో అని చెప్పేసి చెప్తూ, ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపాలిటీలో 65%, తర్వాత హెల్త్ లో 67.2% ఈ మాత్రమే సంతృప్తికరంగా ఉంది, ఇది 100% కావాలి.
అక్కడ ఎందుకు సంతృప్తి లేకుండా పోయింది? కాదు అది కాదు మాత్రం మాట్లాడాలి. కాదు కాదు ఎంత సంతృప్తిగా ఉందో మొన్న ఈనాడులో వేశారు, చెత్త పోయింది, చెత్త పన్ను పోయింది కానీ చెత్త అట్లాగే ఉందని. దాన్ని బట్టే మున్సిపాలిటీలు ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళ పేపరే రాసింది కదా, వాళ్ళ కారణాలు ఏదన్నా కావచ్చు. ఓకే సార్, రెండో దాంట్లో ఇంకో విషయం ఏమంటే రెవెన్యూ శాఖ గురించి కూడా సమీక్ష చేసినాడు. మున్సిపాలిటీ హెల్త్ గురించి ఎంత పర్సెంటేజ్ చెప్పినారు కానీ రెవెన్యూ శాఖ పర్సెంటేజ్ చెప్పాలి, ఇంకా అధ్వానంగా ఉంది అన్నాడు. అంటే అది ఎంత అధ్వానంగా ఉందో మనకు తెలియదు. మరి ఎక్కడ అవినీతి జరుగుతుంది? ఈ రోజు అవినీతి అనేది నిజంగా మీ ఆ పత్రికలో వచ్చింది, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది వాస్తవం అయితే మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేరుగా హోటల్స్ లో ఆఫీసులు ఓపెన్ చేసినారని ఒక పత్రికలో వచ్చిందంటే నిజమైతే ఆ ఆఫీసర్లు ఎవరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు నిజం కాకపోతే ఆ పత్రికలో వచ్చిన వార్త నిజం కాదని అన్నా చెప్పాలి. మరి ఏది సరిపోతుంది, కేసు కూడా కేసు పెట్టక్కర్లేదా? ఇప్పుడు మనోభావాలు ఎవరు ప్రభుత్వంలో కాదు, ప్రభుత్వంలో కాదండి. ఇంత పెద్ద వార్త రాస్తే చంద్రబాబు గారి మనోభావం దెబ్బతినదు, పవన్ కళ్యాణ్ గారి మనోభావం దెబ్బతినదు, లోకేష్ గారిది దెబ్బతినదు, ఎవరిది దెబ్బతినవా? అందుకనే వాళ్ళు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడ. రెండోది సార్, అవినీతి అనేది ఏదో పత్రికల్లో ఐఏఎస్ ఆఫీసర్లు లేదా కొద్దిమంది టాప్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళ కుటుంబాల గురించి రాస్తున్నారు. మామూలు అవినీతి అనేది ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయిందో ప్రజలు అడిగితే తెలుస్తుంది. అడ్డదిడ్డమైన అవినీతి. షాప్ ఓపెన్ చేయాలంటే మున్సిపల్ పట్టణాల్లో షాపులు ఓపెన్ చేయాలంటే కూడా లోకల్ లీడర్స్ కు కమిషన్ లేకపోతే షాప్ ఓపెనింగ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న వార్తలు చాలా ఉంటాయి. మీ అనంతపురంలో కూడా అట్లాంటి వార్తలు చాలా వచ్చినాయి కదా. పంచాయతీ కూడా మేము వసూలు చేసుకోవాలని కూడా. ఒక నియోజకవర్గంలో అటు ఇటు ఉంటే అద్దుల కోసం తగాదాలు పడుతున్నారు. మొన్న చూసాం మనం, ఒక ఎమ్మెల్యే నేరుగా ఆఫీసులో పోయి బెవరేజ్ కార్పొరేషన్ లో పనిచేసే హమాలీల్ని 10 మందిని తొలగించాల్సిందే అని చెప్పేసి ఆయన అక్కడే కూర్చున్నాడు. మంత్రి మాట్లాడడం లేదు, ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. ఆయన నేరుగా అక్కడ కూర్చొని ధర్నా చేసి ఆ అధికారితో సోకాజ్ నోటీస్ ఇప్పించుకొని వెళ్ళిపోయినాడు. అంటే అర్థం ఏంటి? 10 మంది అమాలీలు తీసేసి మంత్రి పదవులా, 10 మంది అమాలీలు తీసేసి ఎమ్మెల్యేలా? ఇంత అన్యాయంగా ఎక్కడ ఈ పద్ధతి? మరి ఎందుకు అంత 10 మందిని ప్రయోగించాల్సింది అటువంటి వాళ్ళ మీద? వాళ్ళని వదిలేసి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి పాత కేసులని అదని ఇదని పెట్టి వైసీపీ వాళ్ళని వేధిస్తే సరిపోద్ది. అదే రెడ్ బుక్. జనసేన నాయకుడు హెల్త్ ఆఫీసర్ ఎట్లా బెదిరించినాడో మనం వీడియో ఆయనకేమో మందలించినాడంట. మందలిస్తే అయిపోయే సమస్య ఇది. ఎందుకు అంత బెదిరిస్తున్నారని ఆఫీసర్లు కూడా ఆలోచించాలి. రైట్, చట్ట ప్రకారం ఉండాలి తప్ప ఇప్పుడు వాళ్ళ నా ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ మరి ఆయన ఉన్నతాధికారులు అంటే ఆయన ఉద్దేశం అదే ఉంటుంది కదా. వాళ్ళని ఎంత ఘోరంగా అవమానించారంటే అంత ఘోరంగా అవమానించారు. వాళ్ళు ఏమాత్రం కాస్త ఇది ఉన్నా సరే దీని సంగతి ఏదో తేల్చుకోవాలి. తేల్చుకోకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు ఒప్పేసుకున్నట్లే. వాళ్ళ భార్యలను అవమానించినా, వాళ్ళని అవమానించినా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా అవమానించవచ్చా? ఇట్లాంటి రాసినప్పుడు అయితే చర్య తీసుకోవాలి, లేదంటే వాళ్ళు ఎదురు ఏంటని దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపు మనం కలెక్టర్లను ఎస్పీలు చూసేటప్పుడు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారేమో చూడాల్సి వస్తుందేమో. ఇట్లా అనుమానిస్తే రేపు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారో ఇక్కడ ఫైనల్ గా టైం తక్కువ ఉంది, ఫైనల్ గా చెప్పండి.